తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి ఎస్జిటి తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పిసి, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center, Hyderabad, Nalgonda, Khammam. Dear students, good morning to everybody. Today in this video, I am going to announce the new batch for Sub-Inspector, Constable, Group 1, 2, 3, 4 and SSC, RRB Banking Examinations కి సంబంధించినటువంటి all competitive examination long term job target special intensive batch మన ఫేమస్ నల్గొండ క్యాంపస్ లో మరి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఆల్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ ఫ్యాకల్టీ and how the classes will be conducted from morning to evening, how the study hours is going to be conducted for the hostel students and how the study hours is going to be conducted and daily exams is in which time the exam is going to be conducted, how the daily and weekly exams is going to be conducted. All these details will be explained in this video. Please watch this video carefully. If you like this video, please subscribe and share this video to your near and dear. Dear students, Avanigadda Coaching Center, Hyderabad, Nalgonda and Khammam. These are the 3 branches we are running for all competitive examinations and DSC and TET and as well as groups, sub-inspector and constables and both state and central examinations ki sambandhinchiనటువంటి coaching classes. From last 20 years onwards we are giving coaching. Almost 1 lakh people have been got trained and almost 10,000 people have been got selected in various categories of both state and central examinations. Dear students, mana Avanigadda Coaching Center Nalgonda campus lo mari new batch for all competitive examinations ki mari September 22nd Sunday morning 10 o'clock fresh batch, long term batch, almost 6 months ee yokka coaching anedi undabotundi. All these details I will explain this video. Please watch it carefully. Dear students, mari all competitive super 100 job target special focus ki sambandhinchiనటువంటి ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది మన నల్గొండ ఫేమస్ క్యాంపస్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్ ఫ్రమ్ 22nd September 2024 Sunday morning 10 o'clock. This all competitive batch is going to be conducted and in this all competitive examinations మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే టుడే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది సిలబస్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్. సో కాబట్టి మరి ఉన్నటువంటి ఈ యొక్క 6 months లోనే మరి ఆల్మోస్ట్ ఒక 10 jobs కి అంటే మీరు ఇఫ్ యు పే వన్ టైం ఇన్ దట్ పేమెంట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఆల్మోస్ట్ 10 jobs అంటే 10 jobs కి సంబంధించినటువంటి కోచింగ్ అనేది మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ లాంగ్ టర్మ్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ 10 jobs అంటే ఏంటి, అసలు ఏ జాబ్ కి ఏ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, మీరు ఈ 6 months లో కంప్లీట్ గా మీరు ఈ యొక్క 10 jobs కి ప్రిపేర్ అయ్యే విధంగా సిలబస్ ఏ విధంగా కవర్ చేయడం జరుగుతుంది, మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ లో మరి కంప్లీట్ గా 6 months లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ఒకే ఫీజుతో 10 jobs కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 10 jobs లో మీకు ఏ సిలబస్ కవర్ అవుతుంది, ఏ కోచింగ్ అనేది కవర్ అవుతుందో ఒకసారి గమనించినట్టయితే గ్రూప్ 1 కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అండ్ గ్రూప్ 2 కి సంబంధించినటువంటి సిలబస్, గ్రూప్ 3, గ్రూప్ 4 కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ ఓరియంటేషన్ కి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ అంతా కూడా ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఒకసారి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి
విద్యార్థి గనక ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో జాయిన్ అయినట్టయితే మీరు గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ద యూనిఫామ్ జాబ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి యూనిఫామ్ జాబ్స్ మీద గనక మీకు ప్యాషన్ ఉన్నట్టయితే సో ఆ జాబ్స్కి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, దట్ ఈస్ ద నోటిఫికేషన్ దట్ ఈస్ గోయింగ్ టు బి అనౌన్స్ విత్ ఇన్ 1 month. Almost 3,000 change jobs are going to be notification is going to be announced. So this FBO notification is nothing but a uniform job. And as well as RRB, Railway Recruitment Board, the highest employees organization in India. మరి RRB నుంచి every year any one notification is going to be announced. దీంట్లో మరి 10th class బేస్ మీద, ఇంటర్మీడియట్ బేస్ మీద, డిగ్రీ బేస్ మీద జాబ్స్ ఉండడం జరుగుతుంది. మరి అదేవిధంగా SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మనకి ఎలాగైతే మరి TSPSC ఎలాగైతే బోర్డు ఉంటుందో అదేవిధంగా సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి, సెంట్రల్ పోస్టులకి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులన్నీ కూడా SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ SSC ఈజ్ ఆల్సో హ్యావింగ్ సెకండరీ లెవెల్ జాబ్స్, హయ్యర్ సెకండరీ లెవెల్ జాబ్స్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా SSC ఫిలప్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ ఇన్ దిస్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్. అండ్ యాజ్ వెల్ యాజ్ banking and regular notification is going to be announced from the banking, and especially State Bank of India is going to be announced every year 1 or 2 notifications. And as well as IBPS, మరి IBPS నుంచి కూడా బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇయర్లీ 2 times రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ దీంట్లో అర్థమెటిక్, రీజనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీషు అండ్ అదేవిధంగా మరి బ్యాంకింగ్ అవేర్నెస్, వీటికి సంబంధించినటువంటి సిలబస్ అంతా ఉండడం జరుగుతుంది. ఆల్ దిస్ సిలబస్ ఇంక్లూడ్స్ ఆల్మోస్ట్ 90% సేమ్ సిలబస్ అండ్ అకార్డింగ్ టు పోస్ట్ను బట్టి కొంచెం డెప్త్తో కూడినటువంటి క్వశ్చన్స్ రాయడం జరుగుతుంది. వెరాజ్ ఇఫ్ యూ గో డీప్లీ, ద గ్రూప్ 1 ఈజ్ హ్యావింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, అండ్ ఇన్ ద గ్రూప్ 1 ప్రిలిమ్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. సో దట్ సిలబస్ ఈజ్ గోయింగ్ టు బి కవర్ ఇన్ దిస్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్. అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 తీసుకుంటే గ్రూప్ 2లో ఆల్మోస్ట్ జనరల్ స్టడీస్ ఓరియంటేషన్తో ఒక పేపర్ ఉండడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2కు సంబంధించిన దాంట్లో గ్రూప్ 1లో ఏదైతే జనరల్ స్టడీస్ ఉందో ఆ సిలబస్ అంతా కూడా మీకు గ్రూప్ 2లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4కి సంబంధించినటువంటి 90% సిలబస్ సేమ్ ఉంటుంది. కాబట్టి దట్ సిలబస్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్. అంటే ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారందరికీ కూడా కంప్లీట్గా మరి ఈ యొక్క సిలబస్ అంతా కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఈ సబ్ ఇన్స్పెక్టర్లో మీరు గమనించినట్టయితే దిస్ సబ్ ఇన్స్పెక్టర్ ఈజ్ హ్యావింగ్ ఎ క్వాలిఫికేషన్ ఆఫ్ డిగ్రీ. ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో దోస్ పీపుల్ కెన్ ఎలిజిబుల్ టు రైట్ ఫర్ ద సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్. దిస్ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. అండ్ ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్లో మేజర్గా అర్థమెటిక్, రీజనింగ్కి సంబంధించి, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్స్ చాలా వరకు రావడం జరుగుతుంది. అండ్ దోస్ స్టూడెంట్ హూ హ్యావ్ మచ్ నాలెడ్జ్ ఇన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, దోస్ స్టూడెంట్స్ విల్ గెట్ మోర్ మెరిట్ మార్క్స్. మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో వరుస నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్లో స్టేట్ టాప్ మార్క్స్, కానిస్టేబుల్లో స్టేట్ టాప్ మార్క్స్ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ విద్యార్థులు సాధించడం జరిగింది. అటువంటి విద్యార్థులకు బోధించినటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అందరి లిస్ట్ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా రీసెంట్ కానిస్టేబుల్లో అవర్ స్టూడెంట్ గాట్ స్టేట్ టాప్ మార్క్స్, ఆ యొక్క స్టూడెంట్స్ ర్యాంకర్స్ యొక్క విషయాలు కూడా మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ SI వచ్చేసి కంప్లీట్గా గ్రాడ్యుయేషన్ అనేది మీకు క్వాలిఫికేషన్ కలిగి ఉంటారు. అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ చూసుకున్నప్పుడు మరి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్, దీస్ ఆర్ ది 2 యూనిఫామ్ జాబ్స్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 90% సేమ్ సిలబస్ కలిగి ఉంటుంది. బట్ అకార్డింగ్ టు ఎగ్జామినేషన్ పేపర్ ద క్వశ్చన్ విల్ బి డిపెండ్ ఆన్, అంటే సబ్ ఇన్స్పెక్టర్లో చూసుకున్నప్పుడు క్వశ్చన్ కొంచెం డెప్త్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే లేటెస్ట్గా మీరు లాస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు గమనించినట్టయితే ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ గివెన్ ఇన్ ద సేమ్ క్యాడర్. దట్ మీన్స్ కాన్సెప్ట్ లెవెల్ క్వశ్చన్స్, మ్యాచ్ ది ఫాలోయింగ్స్, విచ్ ఈస్ ద ట్రూ, విచ్ ఈస్ ద ఫాల్స్ లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. మరి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ఒకప్పుడు లాగా అడగడానికి అవకాశం లేదు. బట్ కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి కాన్సెప్ట్ లెవెల్ క్వశ్చన్స్ని మీరు రీచ్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్ డైలీ ఎగ్జామ్ పేపర్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.
ఉంటుంది. మన కోచింగ్ సెంటర్లో వాట్ ఎవర్ టుడే ఈజ్ ఓవర్, టుమారో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అన్ ఎగ్జామినేషన్ అండ్ ద ఓఎంఆర్ షీట్ పేపర్. వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసి టాప్ 3 ర్యాంక్స్ని నోటీస్ బోర్డులో పెట్టడంతో విద్యార్థుల మధ్యలో పోటీతత్వం అనేది పెరుగుతుంది. అండ్ ఎగ్జామ్ రాయడం వల్ల వారు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మరి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడో కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ పేపర్లో మేము రెగ్యులర్గా ప్రీవియస్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడో కూడా డైలీ ఎగ్జామ్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంటి పేపర్స్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో విద్యార్థులకి డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఎమ్మటే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మరి అర్థమెటిక్, రీజనింగ్లో మీరు టార్గెట్ చేయాలనుకుంటే పేపర్ని కనుక ఖచ్చితంగా డైలీ ఎగ్జామ్ పేపర్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ పేపర్ని బాగా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల క్వశ్చన్స్ మీ ఈజీ వేలో అండ్ అతి తక్కువ సమయంలో ఆన్సర్ చేసేటటువంటి స్పీడ్ అండ్ యాక్యురసీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన దాంట్లో 90% సేమ్ సిలబస్ ఉంటుంది. సో అదేవిధంగా మరి ఈ యొక్క కానిస్టేబుల్ చూసుకున్నప్పుడు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మరి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి కంప్లీట్గా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషను. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి 18 to 31 years మధ్యలో వారికి ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. యాజ్ పర్ క్యాస్ట్ ప్రకారము సమ్ మోర్ యాడింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎనీవే FBO బిలాంగ్స్ టు ఇంటర్మీడియట్ అండ్ PC బిలాంగ్స్ టు ఇంటర్మీడియట్ అండ్ వేరే సబ్ ఇన్స్పెక్టర్ బిలాంగ్స్ టు గ్రాడ్యుయేషన్, వేర్ గ్రూప్ 1, 2, 3, 4 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు గ్రాడ్యుయేషన్. అండ్ యాజ్ వెల్ యాజ్ RRB చూసుకున్నప్పుడు దీనిలో ఎంట్రీ లెవెల్ జాబ్ ఉంటుంది. మరి RRB గ్రూప్ D ఉండడం జరుగుతుంది. RRB గ్రూప్ D దిస్ ఇస్ బిలాంగ్స్ టు 10th క్లాస్. ఎవరైతే 10th క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో those students are eligible to write the RRB Group D examination. And recently RRB కి సంబంధించి NTPCకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క NTPCకి నాన్ టెక్నికల్ పోస్టులు అంటారు. ఈ నాన్ టెక్నికల్ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అండ్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ని బేస్ చేసుకుని టెక్నికల్ పోస్టులు కూడా RRBలో ఉండడం జరుగుతుంది. ఎనీవే మోస్ట్ ఆఫ్ ది నోటిఫికేషన్స్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ ఆన్ ద గ్రూప్ D అండ్ 10th బేస్. అండ్ నాన్ టెక్నికల్ పోస్టులు అయితే NTPC ఏదైతే ఉంటుందో అది ఇంటర్మీడియట్ మీద క్వాలిఫికేషన్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి, అవి గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి అర్హత కలిగి ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ SSC మీరు చూసుకున్నప్పుడు దిస్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ నోటిఫికేషన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ ఎవ్రీ ఇయర్. ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ జనరేషన్లో మరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి ప్రతి విద్యార్థి మరి SSCకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మరి SSCకి సంబంధించిన ఎగ్జామినేషన్లో భాగంగా మరి స్టార్టింగ్ లెవెల్ జాబ్ వచ్చేసి మరి GD అంటారు. మరి GD అంటే జనరల్ డ్యూటీ, దిస్ ఇస్ ఎ యూనిఫామ్ జాబ్. అంటే కానిస్టేబుల్ GD కానిస్టేబుల్ అంటారు. మరి ఈ జనరల్ డ్యూటీకి సంబంధించిన ఎంట్రీ లెవెల్ జాబ్కి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉండడం జరుగుతుంది. సో దిస్ జాబ్ ఈస్ బిలాంగ్స్ టు 10th క్లాస్ కంప్లీటెడ్ స్టూడెంట్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేట్ లెవెల్లోకి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉంటాయి. ఇది కంప్లీట్గా మరి డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించి CGL అంటారు. ఈ CGLకి సంబంధించినటువంటి పోస్టులు అన్నిటి కూడా SSC మరి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో దో స్టూడెంట్స్ కెన్ రైట్ ద CGLకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాసుకోవడానికి అర్హులు ఉంటారు. అండ్ అదేవిధంగా హయ్యర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే దీన్నే మనం CHSL అంటారు. సో హయ్యర్ గ్రాడ్యుయేట్ లెవెల్, హయ్యర్ సెకండరీ లెవెల్ CHSL అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ CHSL సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉంటాయి. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించండి, SSCకి సంబంధించి 3 కేటగిరీస్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. మరి జనరల్ డ్యూటీకి సంబంధించి యూనిఫామ్ కానిస్టేబుల్ పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అండ్ అదేవిధంగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్టులు ఉండడం జరుగుతుంది. దీనికి కంప్లీట్గా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎలిజిబుల్. అండ్ యాజ్ వెల్ యాజ్ హయ్యర్ సెకండరీ లెవెల్ CHSLకి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. సో ఇది కంప్లీట్గా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఈ యొక్క SSC CHLకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాసుకోవడానికి క్వాలిఫికేషన్ కలిగి ఉంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి
మీరు పోస్టులు గమనించినట్టయితే మరి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఎస్ఎస్సికి సంబంధించి బ్యాంకింగ్కి సంబంధించినటువంటి మరి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్ ఉండడం అనేది కొంచెం ఫెచ్చింగ్ ఉంటుంది. అంత మాత్రాన ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండడం వచ్చినంత మాత్రాన ఎస్ఎస్సి సిజిఎల్ వస్తుందనే గ్యారంటీ లేదు. అండ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కమాండింగ్ బాగా కనుక ఉన్నట్టయితే మరి ఎస్ఎస్సిలో కానీ బ్యాంకింగ్లో కానీ జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో సాధారణంగా బ్యాంకింగ్ వచ్చేసరికి డిగ్రీ, ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో ఆల్ దో స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే వన్స్ యూ పే ద పేమెంట్, మరి ఆ పేమెంట్లో మొత్తం కూడా 10 జాబ్స్కి సంబంధించినటువంటి ఫుల్ సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో అవకాశం వచ్చినప్పుడే మనం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కేవలం ఒకే నోటిఫికేషన్ మీద మీరు కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ కోచింగ్ సెంటర్ కూడా కేవలం దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఆ మోడల్ ఎగ్జామ్స్ మాత్రమే పెట్టడంతో వన్స్ ఒకసారి కనుక ఆ యొక్క ప్రిపేర్ అయినటువంటి ఎగ్జామినేషన్ మీరు కరెక్ట్గా రీచ్ కాలేకపోతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మీరు అర్హత ఉన్నప్పటికీ కూడా ఆ పేపర్ ఎలా రాబోతుంది, ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేది మోడల్ సిలబస్ మీకు అవగాహన లేనప్పుడు మీకు అవకాశం ఉన్నా మీరు వినియోగించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి 6 నెలల్లో ఆల్మోస్ట్ 10 జాబ్స్కి సంబంధించినటువంటి కోచింగ్ అంతా కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మరి మరొకసారి మీరు గమనించినట్టయితే ప్రతి పోటీ పరీక్షల్లో మనం విజేతగా నిలబడాలంటే ఖచ్చితంగా మరి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ సరైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్ గనక ఈ ముగ్గురు గనక కలిస్తే ఖచ్చితంగా మంచి సక్సెస్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఇప్పటి వరకు మరి అన్ని పోటీ పరీక్షల్లో వి గాట్ స్టేట్ ర్యాంక్స్. అటువంటి విద్యార్థులు మరి మన ఎంతోమంది మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి విజేతలుగా నిలబడి ఎందరికో ఆదర్శంగా నిలబడడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్టయితే మరి నల్గొండ క్యాంపస్లో ఈ సూపర్ 100 లాంగ్ టర్మ్ బ్యాచ్లో మరి ఈ యొక్క సెప్టెంబర్ 22న సండే మార్నింగ్ 10 AM మరి ఈ యొక్క గ్రూప్ 1, 2, 3 అండ్ గ్రూప్ 4కి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇప్పటికే మీరు గమనించినట్టయితే 2017 గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో వీరబాబు అనేటువంటి విద్యార్థి 493 మార్క్స్ సాధించి బి విభాగంలో ఈ గాట్ స్టేట్ టాప్ ర్యాంక్. మరి ఆ విద్యార్థి మరి గ్రూప్ 2తో పాటు మరి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్లో కూడా మంచి మార్క్స్ సాధించడం జరిగింది. మరి విఆర్ఓలో కూడా మరి అప్పటికే జాబ్ ఆల్రెడీ చేస్తూ మరి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ గ్రూప్ 2కి సంబంధించి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో కోచింగ్ తీసుకొని మరి 493 మార్క్స్తో స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. సో మరి అదేవిధంగా మరి గ్రూప్ 2లో మరి మరొక విద్యార్థి మరి సత్యనారాయణకి సంబంధించినటువంటి ఈ విద్యార్థి మరి గ్రూప్ 2కి సంబంధించి కోచింగ్ తీసుకొని మరి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా లాస్ట్ 2017 గ్రూప్ 2 నోటిఫికేషన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి మిస్టర్ సత్యనారాయణ ఆల్రెడీ గాట్ పంచాయతీ సెక్రటరీ 2014 స్టేట్ టాపర్. మన నల్గొండ క్యాంపస్లో పంచాయతీ సెక్రటరీ కోచింగ్ తీసుకొని అప్పటికే మరి స్టేట్ టాప్ మార్క్స్ పంచాయతీ సెక్రటరీలో మరి సాధించడం జరిగింది. మరి గ్రూప్ 2 నోటిఫికేషన్ పడ్డ వెంటనే లీవ్ పెట్టుకొని మన నల్గొండ క్యాంపస్లో కోచింగ్ తీసుకొని మరి గ్రూప్ 2లో కూడా స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. అండ్ వన్ మోర్ స్టూడెంట్ మిస్టర్ నాగరాజు హూ గాట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ద గ్రూప్ 2. ఆల్రెడీ డిఎస్సికి సంబంధించినటువంటి టీచర్ జాబ్ చేస్తూనే మన నల్గొండ క్యాంపస్లో మరి గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోచింగ్ తీసుకొని ఈరోజు ఆయన మరి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 50 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ గాట్ సెలెక్టెడ్ యాజ్ ఎ గ్రూప్ 2 కేటగిరీలో మరి వాళ్ళు విజేతలుగా నిలబడడం జరిగింది. మరి అటువంటి విద్యార్థుల్ని తయారు చేసినటువంటి మన యొక్క ఫ్యాకల్టీస్ మరి ఎవరు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చివరిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మీరు గమనించినట్టయితే మరి రెగ్యులర్గా తెలంగాణలో ఏ నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రెగ్యులర్గా రావడం జరుగుతుంది. వరుస కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్లో మన విద్యార్థులు స్టేట్
స్టేట్ టాప్ ర్యాంక్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్స్ రెండు విభాగాల్లో మరి విజేతలుగా నిలబడడం జరిగింది. మరి ఆ యొక్క రిజల్ట్ కనుక మీరు గమనించినట్టయితే మరి ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి బ్యాంకింగ్ కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ కి సంబంధించిన న్యూ బ్యాచ్ మన నల్గొండ క్యాంపస్ లో సూపర్ 100 బ్యాచ్ రూపంలో మరి 22nd మరి సెప్టెంబర్ 2024 సండే 10 AM అంటే దిస్ సెప్టెంబర్ 22nd సండే 10 AM ద న్యూ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి అనౌన్స్ ఫర్ ద సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి అండ్ బ్యాంకింగ్ అండ్ క్లర్క్స్ అండ్ పిఓస్ కి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క 2019 కి సంబంధించినటువంటి మరి ఎస్ఐలో మరి అవర్ స్టూడెంట్స్ మిస్టర్ రమేష్ నాగరాజు అనేటువంటి దీస్ ఆర్ ది two students who got state top marks in the sub inspector examination. Mr. Ramesh who got 5 jobs. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ లో మరి రమేష్ అనేటువంటి విద్యార్థి 5 jobs సాధించడం జరిగింది. ఇట్స్ హిస్టారికల్ రికార్డ్. అండ్ యాజ్ వెల్ యాజ్ మిస్టర్ నాగరాజు who got 3 jobs in RRB and sub inspector and constable examination. These are the 2 students who got 3 or 5 jobs. It's an inspirable history record. And మరి వీరందరూ కూడా సాధారణంగా మరి వారి యొక్క స్టడీని ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి సిలబస్ మీద మంచి పట్టు సాధించి ఈరోజు ఒక్కొక్క విద్యార్థి 3-5 జాబ్స్ సాధించడం జరిగింది. మరి అదేవిధంగా మీరు గమనించినట్టయితే నాట్ ఓన్లీ మెన్స్ అండ్ ఈవెన్ ఇన్ ద ఫిమేల్ కేటగిరీ ఆల్సో ఎస్ఐ సివిల్ విభాగంలో సిహెచ్ మమత హూ గాట్ స్టేట్ టాప్ మార్క్స్ ఇన్ ద ఎస్ఐ సివిల్ ఎగ్జామినేషన్. అండ్ అదేవిధంగా మరి రీసెంట్గా జరిగినటువంటి మరి 2023 రిజల్ట్స్ లో కూడా కానిస్టేబుల్ విభాగం నుంచి ఎన్ ఉపేందర్ అనేటువంటి విద్యార్థి స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. అంటే ఈ విధంగా మీరు చూసుకున్నప్పుడు వరుసగా 2017లో స్టేట్ టాప్ మార్క్స్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అండ్ వేరాజ్ ఇన్ 2019లో కూడా స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. 2023లో కూడా అగైన్ వి గాట్ స్టేట్ టాప్ మార్క్స్. అండ్ ఈ విధంగా యూనిఫామ్ జాబ్స్ అనగానే మన నల్గొండ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి విద్యార్థులు ప్రతిసారి కూడా స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. అండ్ ప్రీవియస్ రిజల్ట్స్ లో భాగంగా స్టేట్ 2nd ర్యాంక్ అండ్ జ్యోతి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ స్వాతి తీసుకున్నప్పుడు స్టేట్ 3rd ర్యాంక్. అండ్ దీస్ ఆర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ సెలెక్టెడ్ యాజ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే యూనిఫామ్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వదలుచుకున్నారో వారందరికీ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ లో లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి వీరికి మరి ఏ విధంగా అయితే డైలీ క్లాసెస్ జరుగుతాయో ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మరి గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ప్రత్యేకంగా పీఈటీ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. లేడీస్కి అయితేనేమో లేడీస్ పీఈటీతోని స్పెషల్గా మరి గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ మన ఈ యొక్క సూపర్ 100 బ్యాచెస్కి రావడం జరుగుతుంది. లేడీస్కి హాస్టల్ ఫెసిలిటీ క్యాంపస్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1 acre ప్లేస్లో ఏపీ తెలంగాణలో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ హ్యావింగ్ లేడీస్ హాస్టల్ విత్ ఇన్ ద క్యాంపస్. మరి క్యాంపస్లో హాస్టల్లో జాయిన్ అయిన విద్యార్థులందరికీ కూడా మరి ప్రతిరోజు డైలీ స్టడీ అవర్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా యూనిఫామ్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, వన్ మోర్ పాయింట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి ఫ్యాకల్టీస్ అనేవాళ్ళు మనకు సరైనటువంటి మార్గనిర్దేశకత్వం కనుక డైరెక్షన్ కనుక అందించగలిగితే కనుక ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ ద మాస్టర్ కీ టు సక్సెస్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాబట్టి గత 20 సంవత్సరాలుగా మరి అది గ్రూప్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా సబ్ ఇన్స్పెక్టర్ అయినా కానిస్టేబుల్ అయినా మరి ఎస్ఎస్సి అయినా ఆర్ఆర్బి అయినా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయినా సరే తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా అన్ని పోటీ పరీక్షల్లో మరి అపూర్వమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ సమాచారాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ హూ హ్యాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ లాస్ట్ 20 years. ఒక్కొక్క లెక్చరర్కి మినిమం 20 years ఎక్స్పీరియన్స్ ఉండడం జరుగుతుంది. ఏ విధంగా అయితే తెలుగులో వారు క్లాసెస్ డీల్ చేస్తారో అంతే డబుల్ రేంజ్లో మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అద్భుతంగా క్లాసెస్ అందించడం జరుగుతుంది. బై లాంగ్వేజ్లో అద్భుతమైనటువంటి 2 స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ యొక్క సమాచారాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, మరి గ్రూప్ 2 అనగానే ఎకానమీని మన ఫస్ట్ చాయిస్గా తీసుకోవడం జరుగుతుంది. మరి గ్రూప్ 2 ఎకానమీని అద్భుతంగా బోధించేటటువంటి మిస్టర్ చంద్రశేఖర్ మాస్టర్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఎకానమీ పార్ట్, నాట్ ఓన్లీ గ్రూప్స్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఆల్ కేటగిరీ
categories of economy, JL, DL, set, net, whatever the economic subject is there, that level of subject he can deliver. So Mr. Chandrasekhar sir will deliver the class on the part of economy. And one more important faculty in the economy part, that is nothing but Shiva Prasad master, who is well known in AP and Telangana. He can deliver a wonderful class on the part of economics and in all categories of examinations in both state and central examination. SSC తీసుకోండి, RRB తీసుకోండి, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ తీసుకోండి. అండ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో కరెంట్ ఎకానమీని బేస్ చేసుకొని బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఎకానమీ అంతా కూడా చక్కగా డీల్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ, జనరల్ స్టడీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి హిస్టరీ విభాగంలో మరి లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు ఎనీ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో మరి లోయర్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మరి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతున్నాడో ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా క్లియర్గా మరి ఆల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా బౌత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ మిస్టర్ రామసుబ్బారెడ్డి మాస్టర్ ఈజ్ అ సివిల్స్ ఫ్యాకల్టీ, ఈజ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్. హీ కెన్ డెలివర్ ఎ వండర్ఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గ్రూప్స్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, SSC, RRB, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ మరి పాలిటీ విభాగంకి వచ్చినప్పుడు జనరల్ స్టడీస్లో రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పాలిటీని బేస్ చేసి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ దిస్ పాలిటీ ఈజ్ డీల్ బై మిస్టర్ శివరాజ్ మాస్టర్, హూ ఈజ్ హ్యావింగ్ 20 years of experience. He can deliver civils నుంచి మరి all categories of examinations కి he can give a wonderful class. As well as general studies లో one more important subject, geography, Mr. Malyadri master, who is having 20 years of experience in teaching all competitive examination in both Telugu and English medium. Dear students, మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మరి జీకే కరెంట్ అఫైర్స్ యొక్క మరి ఇంపార్టెన్స్ ఎంత ఉందో కూడా మనందరికీ కూడా తెలుసు. రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ నుంచి లాస్ట్ 6 months క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ అనగానే డైలీ ఖచ్చితంగా 1 hour or 2 hours న్యూస్ పేపర్స్ కానీ రీసెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా విద్యార్థి ఫోకస్ పెట్టాలి. మరి ఈ జీకే కరెంట్ అఫైర్స్లో మరి మంచి క్లాస్ రూమ్ నోట్స్ని కానీ మంచి గైడ్ లైన్స్ అందించడంలో మిస్టర్ దేవేంద్ర మాస్టర్, who is an expert in the part of GK current affairs and he is also a faculty of polity classes మీరు డీల్ చేయడం జరుగుతుంది. సివిల్స్ నుంచి ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఎగ్జామినేషన్కి ఈ కెన్ డెలివర్ ఏ క్లాస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ జీకే అండ్ పాలిటీ అండ్ జోగ్రఫీకి సంబంధించినటువంటి క్లాసెస్ని మిస్టర్ సతీష్ మాస్టర్, హూ కెన్ డెలివర్ ఏ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలిటీ అండ్ జోగ్రఫీకి సంబంధించిన పార్ట్స్. అంటే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి బ్రాంచెస్ ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి కాబట్టి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ ఉంటాయి కాబట్టి సో ఆ బ్యాచెస్ని బేస్ చేసుకుని సబ్జెక్ట్ని డివిజన్ చేసి మరి ఆ సబ్జెక్ట్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని 2-3 సార్లకి సీనియర్ ఫ్యాకల్టీస్కి ఇచ్చి ఆ సబ్జెక్ట్ వారికి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ని ఇన్ డెప్త్ నాలెడ్జ్తో చెప్పే విధంగా మరి ఆ సబ్జెక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ పాలిటీ అండ్ జోగ్రఫీ ఫేమ్ మిస్టర్ రవిశంకర్ మాస్టర్, హూ ఈజ్ అ పాపులర్ ఫ్యాకల్టీ ఫర్ సివిల్స్ గ్రూప్ 1 and as well as all competitive examination. He is from head office Hyderabad. So and as well as historyకి సంబంధించి మిస్టర్ సత్యనారాయణ సార్, who is also famous faculty and for civils and all competitive examination. And అదేవిధంగా జోగ్రఫీకి సంబంధించి మిస్టర్ వెంకట్ మాస్టర్, who is also famous faculty for geography. మరి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎకనామిక్స్కి సంబంధించి 2 ఫ్యాకల్టీస్ అండ్ హిస్టరీ అండ్ పాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ జోగ్రఫీకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ 3 to 4 మెంబర్స్ ఫ్యాకల్టీస్ మనకు అందుబాటులో ఉన్నారు. వీరందరూ కూడా మినిమం 20 years ఎక్స్పీరియన్స్ ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండిట్లో బోధించేటటువంటి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్. దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ హూ హ్యాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫ్రమ్ లాస్ట్ 20 years ఆన్వర్డ్స్. డియర్ స్టూడెంట్స్, మరి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ మెరిట్ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్లు ఏమైనా ఉన్నాయంటే అర్థమెటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీద మంచి అవగాహన కలిగి ఉన్నప్పుడే మరి సాధారణంగా సబ్ ఇన్స్పెక్టర్ కానీ మీరు కానిస్టేబుల్ తీసుకున్నా, SSC తీసుకున్నా, RRBకి తీసుకున్నా, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా మరి యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఎనీ క్వశ్చన్ విత్ ఇన్ 10 secondsలో మీకు ఆన్సర్ వచ్చే విధంగా మరి దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ యూ. అండ్ ఫస్ట్ మిస్టర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీ మిస్టర్ విశ్వనాథ్ మాస్టర్, who is an expert in teaching shortcut tricks in the mathematics and reasoning. 10 secondsలో ఎనీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ వచ్చే విధంగా డీల్ చేయడం జరుగుతుంది. మన
అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో గత 20 సంవత్సరాల నుంచి ఈజ్ అ వెల్ నోన్ ఫ్యాకల్టీ అండ్ మై సెల్ఫ్ ఈజ్ చంద్రశేఖర్. ఐ కెన్ ఏబుల్ టు డెలివర్ ద క్లాసెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ arithmetic and reasoning. I have also almost 20 years of experience in teaching mathematics and reasoning. And one more famous faculty, Mr. Sridhar Master, who is going to deal with the maths and reasoning part at all in SSC, RRB, banking examinations ki sambandhinchiనటువంటి classes అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. And reasoning fame Mr. Ramakrishna Master, who is also expert in the reasoning part at all. Reasoning కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ ని ఈజీ వేలో మీకు అర్థమయ్యే విధంగా మరి రామకృష్ణ సార్ గారి క్లాసెస్ ఉండడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫేమస్ ఫ్యాకల్టీ మిస్టర్ అమర్నాథ్ మాస్టర్, హూ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పర్ట్ ఇన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కే ఆల్మోస్ట్ మీకు ఒక 5 మెంబర్స్ లెక్చరర్స్ ఎక్స్పర్ట్ టాప్ ఫ్యాకల్టీ ఇన్ 2 స్టేట్స్ కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ హూ హ్యాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బి అన్ని పోటీ పరీక్షల్లో కీలకమైనటువంటి అర్థమెటిక్ రీజనింగ్ ని అద్భుతమైన క్లాసెస్ షార్ట్ కట్స్ తో చెప్పడమే కాకుండా వారు చెప్పిన క్లాసెస్ మీద వెంటనే నెక్స్ట్ డే రోజు ఎగ్జామ్ పెట్టి వెంటనే రిజల్ట్ ఇచ్చి టాప్ 3 ర్యాంక్స్ ని అనౌన్స్మెంట్ చేసి మరి ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేశామో ఆ ఎగ్జామ్ పేపర్ ని వెంటనే ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, మరి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఫేమస్ అయినటువంటి జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన ఫ్యాకల్టీస్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి జనరల్ స్టడీస్ విభాగంలో మరి వన్ మోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ జనరల్ సైన్స్ ఉండడం జరుగుతుంది. జనరల్ సైన్స్ ఇన్ ద సెన్స్ బయో సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్. మరి బయో సైన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్స్ అన్ని కూడా బయోటెక్నాలజీ అనడం జరుగుతుంది. మరి ఫిజికల్ సైన్స్ కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మరి ఆ టాపిక్స్ అన్నిటిని కూడా మరి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీస్ మిస్టర్ నరేష్ మాస్టారు, పాషా మాస్టారు, ప్రజాపతి మాస్టారు, యాదగిరి మాస్టారు, మోహన్ మాస్టారు. దీస్ ఆర్ ది 5 ఫ్యాకల్టీస్ హూ కెన్ డెలివర్ ఎ వండర్ఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీకి సంబంధించి ఫిజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ డీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ మిస్టర్ ప్రసన్న మాస్టారు, మిస్టర్ నాగార్జున మాస్టారు. దీస్ ఆర్ ది 2 ఫ్యాకల్టీస్ హూ కెన్ డెలివర్ ద పార్ట్ ఆఫ్ ఆన్ ఇంగ్లీష్. అండ్ మీరు సబ్జెక్ట్కి సంబంధించి మీరు గమనించినప్పుడు వీరితో పాటు ఆల్మోస్ట్ 100 ఫ్యాకల్టీస్ హూ ఆర్ టాప్ ఇన్ ద AP and Telangana are available to teach classes in all our branches in Hyderabad, Nalgonda, Khammam. So వీరు మరి ఏ విధంగా అయితే ప్రీవియస్గా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి సబ్ ఇన్స్పెక్టర్లో కానీ, కానిస్టేబుల్లో కానీ, గ్రూప్స్లో కానీ మా విద్యార్థులు స్టేట్ టాప్ ర్యాంక్స్ సాధించడానికి వీరి యొక్క క్లాసెస్ ఎంతో ఉపయోగపడడం జరిగింది. వీరందరూ కూడా మన నల్గొండ క్యాంపస్లో సూపర్ 100 బ్యాచ్లో సెప్టెంబర్ 22 సండే ఆదివారం ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవబోయే క్లాస్లో వీరందరూ కూడా ఇంట్రడ్యూస్ అవ్వడం జరుగుతుంది. మరి వీరి యొక్క క్లాసెస్ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఆ క్లాసెస్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఎలా క్లాసెస్ చెప్తారనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మరి గో ఫర్ అనదర్ పాయింట్. ఈ సూపర్ 100 కి సంబంధించినటువంటి కోచింగ్ ఎందుకు పాపులర్ అయింది? మరి నల్గొండ క్యాంపస్ సూపర్ 100 బ్యాచ్ లో మరి 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎందుకు ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది? మరి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి లాంగ్ డిస్టెన్స్ నుంచి అంటే తెలంగాణ బార్డర్స్ నుంచి కూడా విద్యార్థులు మరి ఈ సూపర్ 100 బ్యాచ్ లో ఎందుకు జాయిన్ అవ్వడం జరుగుతుంది? మరి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఎందుకు అంత సక్సెస్ అవ్వడం జరిగింది? స్టడీ అవర్స్ ఎందుకు సక్సెస్ అవ్వడం జరిగింది? డైలీ ఎగ్జామినేషన్స్ వల్ల స్టూడెంట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ జరుగుతుంది? ఈ విషయాలనేవి కూడా కంప్లీట్ సూపర్ 100 బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. డియర్ స్టూడెంట్స్, సూపర్ 100 జాబ్ టార్గెట్ 6 months లాంగ్ టర్మ్ ఆల్ కాంపిటేటివ్ స్పెషల్ బ్యాచ్ కి సంబంధించినటువంటి మరి కోచింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, సాధారణంగా ఎస్పెషల్లీ లేడీస్ అయితే మరి లాంగ్ పంపించాలంటే చాలా మంది పేరెంట్స్ కానీ, హస్బెండ్స్ కానీ, మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మరి కొంత రిస్కీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. బట్ వేరాజ్ ఇన్ నల్గొండ క్యాంపస్లో మీరు చూసినట్టయితే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫిమేల్ సెక్షన్కి సంబంధించిన స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ది సెక్యూరిటీ అండ్ పాజిటివ్ ప్రశాంతమైన వాతావరణము అండ్ యాజ్ వెల్ యాజ్ డైలీ ఎగ్జామ్స్, డైలీ స్టడీ అవర్స్, ఫుల్ కేరింగ్ తోని ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేయడంతోనే అన్ని జిల్లాల విద్యార్థులు ఇక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది. మరి వారికి ఎలాంటి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందో గమనించండి. డియర్ స్టూడెంట్స్, మరి ఫస్ట్ పాయింట్ తీసుకుంటే డైలీ టెస్ట్ అండ్ వీక్లీ టెస్ట్. డియర్ స్టూడెంట్స్, ఈ రోజున ఒకప్పుడు ఎలా ఉండేది
ఉండేది అంటే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ యొక్క క్లాసెస్ వింటే ఆ క్లాస్ నుంచే డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వేరేజ్ ఇప్పుడు వస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్ని మీరు గమనించినట్టయితే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్స్, ట్రూ ఆర్ ఫాల్స్, విచ్ ఈస్ ట్రూ, విచ్ ఈస్ ఫాల్స్, ఈ క్రింది వాణిలో సరి అయినదేది, ఈ క్రింది వాణిలో సరికానిదేది లాంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. మరి ఇటువంటి క్వశ్చన్స్ని ఎగ్జామినేషన్లో మనం విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయాలంటే మరి ఖచ్చితంగా డైలీ ఎగ్జామ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ ఎగ్జామ్ ప్రాక్టీస్ రాయడం వల్ల మీకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో తెలుస్తుంది. ఎప్పుడైతే మిస్టేక్ చేస్తున్నామో అప్పుడు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్పీడ్ అండ్ యాక్యురసీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ డైలీ ఎగ్జామ్ రాయడం వల్ల ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ డైలీ ఎగ్జామ్లో ఉంటాయి కాబట్టి ప్రీవియస్లో ఎలా క్వశ్చన్స్ అడిగాడో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ సూపర్ 100 బ్యాచ్లో మరి స్టూడెంట్స్ అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్. మరి ఏ విధంగా అయితే మరి నిన్న జరిగిన క్లాస్ మీద వెంటనే నెక్స్ట్ డే రోజు ఎగ్జామ్ నిర్వహించి వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసి టాప్ 3 ర్యాంక్స్ని నోటీస్ బోర్డులో పెట్టి విద్యార్థుల మధ్యలో కాంపిటీషన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆ వీక్లో జరిగినటువంటి అన్నిటి మీద కలుపుకొని వీక్లీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ దిస్ టెస్ట్ ఈస్ గోయింగ్ టు బి కండక్ట్ ఆన్ OMR షీట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల టాప్ ఫ్యాకల్టీచే మరి రెగ్యులర్గా క్లాసెస్ నిర్వహణ. మీకు ఇంతకుముందే చెప్పాను వాట్ ఆర్ ద ఫ్యాకల్టీస్, హూ ఆర్ ద ఫ్యాకల్టీస్ గోయింగ్ టు టీచ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ లాస్ట్ 20 years. మరి ఆ ఫ్యాకల్టీస్తోని అద్భుతమైన క్లాసెస్ మీకు అందించడం జరుగుతుంది. క్యాంపస్ లోపల సొంత లేడీస్ హాస్టల్తో పాటు డైలీ ఉదయం సాయంత్రం స్టడీ అవర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సూపర్ 100 బ్యాచ్లో విద్యార్థులు సక్సెస్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్. మరి లాంగ్ డిస్టెన్స్ నుంచి విద్యార్థులు నల్గొండ క్యాంపస్కి చూజ్ చేసుకోవడానికి కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గమనించినట్టయితే మన ఇంట్లో ఉన్నటువంటి మరి లేడీస్ని లాంగ్ పంపించాలంటే అక్కడ సెక్యూరిటీ అన్ని చూసుకుంటాము. మరి అటువంటి పాజిటివ్ వాతావరణంతో 1 acre ప్లేస్లో లేడీస్ హాస్టల్ కూడా క్యాంపస్లోనే ఏర్పాటు చేసి 24 hours వారికి వాచ్అవుట్ చేస్తూ ఉదయము సాయంత్రము హాస్టల్లో ఉన్న వారికి అంటే మరి హాస్టల్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి మార్నింగ్ 4 o'clock లేడీస్ యొక్క సంబంధించినటువంటి వార్డెన్స్ ఆధ్వర్యంలో ఉదయం 4 నుంచి 7 గంటల వరకు స్టడీ అవర్ ఉంటుంది. అండ్ అదేవిధంగా 9 to 4 క్లాసెస్ ఉంటాయి, 4 to 5 ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 6 to 10 o'clock వరకు మరొకసారి స్టడీ అవర్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఖచ్చితంగా రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్లో నేను జాబ్ కొట్టాలి అని ఆలోచనటువంటి విద్యార్థులందరూ కూడా ఈ నల్గొండ క్యాంపస్లో అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా 33 districts ఆఫ్ ది స్టూడెంట్స్ ఒకే దగ్గర ఉంటూ డైలీ స్టడీ అవర్స్లో ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయడంతో విద్యార్థుల మధ్యలో పోటీ తెలుస్తుంది. స్టేట్ వైడ్గా కాంపిటీషన్ ఎలా ఉందో కూడా తెలవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూనియర్ స్టూడెంట్ మొట్టమొదటిసారిగా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి ఈ యొక్క క్యాంపస్లో కనుక కోచింగ్ తీసుకుంటే ఆల్రెడీ సీనియర్ స్టూడెంట్స్తోని వాళ్ళు స్టడీ అవర్లో ఇంటరాక్షన్ అవ్వడానికి అండ్ అదేవిధంగా ఎక్కడెక్కడ మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది వారి యొక్క గ్రూప్ డిస్కషన్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ యొక్క నల్గొండ క్యాంపస్లో ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ కూడా లేడీస్ హాస్టల్లో విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాయ్స్కి కూడా సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు గమనించినట్టయితే స్టడీ అవర్స్ కొరకు విశాలమైన స్టడీ హాల్స్. డియర్ స్టూడెంట్స్, సాధారణంగా కోచింగ్ సెంటర్స్ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నట్టయితే హైదరాబాద్లో మ్యాక్సిమం కూడా అన్ని కూడా ఫంక్షన్ హాల్స్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మరి కొత్తగా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నటువంటి విద్యార్థి ఆ యొక్క వాతావరణంలో మరి బోర్డు లాంగ్ డిస్టెన్స్లో ఉండడం, వెనకాల ఎక్కడో కూర్చునే పరిస్థితి ఏర్పడడం, పక్కన సెల్ ఫోన్స్తో కూడినటువంటి వాతావరణంతో ప్రిపేర్ అవుతున్న మా విద్యార్థుల మధ్య ప్రిపేర్ అవ్వాలంటే చాలామంది డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఏ కోచింగ్ సెంటర్ కూడా ఓన్ హాస్టల్ అనేది ఉండదు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్టల్లో జాయిన్ అయితే కనుక అక్కడ ఆల్ కేటగిరీస్ ఆఫ్ డిగ్రీ, పీజీ అండ్ బీటెక్ చదివేటువంటి అందరు విద్యార్థులు మరి సెల్ ఫోన్స్ మధ్యలో హాస్టల్లో ప్రిపేర్ అయ్యే పరిస్థితులు కూడా లేవు. అండ్ అదేవిధంగా ప్రైవేట్ హాస్టల్ అవడంతో మేనేజ్మెంట్కి సంబంధం లేకపోవడంతో అక్కడ హాస్టల్ ఫుడ్ కూడా మరి భరించలేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు సగంలోనే కోచింగ్ మధ్యలో ఆపేసి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్ని గమనించినటువంటి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ గత 20 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితులను చూసి 2017లో నల్గొండలో 1 acre ప్లేస్లో మరి లేడీస్ హాస్టల్తోని ఈ యొక్క
ఈ యొక్క క్యాంపస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కనుక ఈ క్యాంపస్లో సూపర్ 100 బ్యాచ్లో కనుక జాయిన్ అయినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి మరి సెక్యూరిటీతో కూడినటువంటి డైలీ ఎగ్జామ్స్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ మంచి హాస్టల్ ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ప్రీవియస్గా కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు టాపర్స్ యొక్క ఇంటర్వ్యూలు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ అని యూట్యూబ్ ఛానల్లో కనుక మీరు కొట్టినట్టయితే వారు ఏ విధంగా ఇక్కడ కోచింగ్ తీసుకున్నారు, ఈ క్యాంపస్లో హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, డైలీ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఉపయోగం ఏం జరిగింది, డైలీ స్టడీ అవర్స్ ఏ విధంగా నిర్వహిస్తారు, ఇక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా బోధించడం జరుగుతుంది, మేనేజ్మెంట్ మరి స్టూడెంట్స్ని ఏ విధంగా కేర్ తీసుకుంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఇంటర్వ్యూస్ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు అవి కూడా చూడొచ్చు. అండ్ ఈ వీడియో ఎండింగ్లో కూడా మా దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థుల యొక్క ఇంటర్వ్యూస్ మనం పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. అండ్ వన్ మోర్ థింగ్, హాస్టల్ విద్యార్థులకు డైలీ స్పెషల్ ఎగ్జామ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. నేను ఇంతకుముందే చెప్పాను, మరి ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ రాయడం వల్ల స్పీడు, యాక్యురసీ, మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నామో అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా ఈవినింగ్ 5 to 6 మధ్యలో అందరికీ జరిగే ఎగ్జామ్ జరుగుతూనే హాస్టల్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకి సపరేట్గా ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ యొక్క హాస్టల్ విద్యార్థులకు ఎవ్రీడే మార్నింగ్ జీకే కరెంట్ అఫైర్స్ మీద, ఇంగ్లీష్ మీద, మ్యాథమెటిక్స్ మీద మరి సమ్ మోర్ ఎగ్జామినేషన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ పై స్పెషల్ ఫోకస్తో పాటు టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్స్ మరి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మీరు గమనించినట్టయితే ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్, ఎఫ్బిఓలో నేను చెప్పాను అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ మీద ఎక్కువ మన పట్టు సాధిస్తేనే మంచి మెరిట్ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే ఈ యొక్క వీటి మీద సపరేట్ ఫోకస్ చేస్తూ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ డైలీ ఎగ్జామినేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీక్లీ ఎగ్జామినేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, గత 20 సంవత్సరాలుగా స్టేట్ టాపర్స్గా నిలబడ్డ మా ప్రీవియస్ స్టూడెంట్స్, ర్యాంకర్స్ యొక్క డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ అండ్ మోటివేషనల్ స్పెషల్ క్లాసెస్. డియర్ స్టూడెంట్స్, ఒక సక్సెస్ అయినటువంటి మా ప్రీవియస్ స్టూడెంట్ యొక్క మరి ఇన్స్పిరేషన్ స్టోరీతో పాటు మరి వారినే డైరెక్ట్గా క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చి ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వారు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఈ క్యాంపస్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగం జరిగింది, ఈ క్యాంపస్లో వాళ్ళు ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళకి ఏ విధంగా ప్రాక్టీస్ అయింది, ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మరి వారు ఏ విధంగా ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయడం జరిగింది, ఎక్కడ ఏ పాయింట్స్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి అనేది మరి సక్సెస్ఫుల్ అయినటువంటి విద్యార్థి యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీ ఖచ్చితంగా మరి ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వారి ద్వారా మోటివేషనల్ క్లాసెస్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, డియర్ స్టూడెంట్స్, సెల్ ఫోన్స్కి దూరంగా రీడింగ్కి, లెర్నింగ్కి దగ్గరగా ప్రజెంట్ కాంపిటీషన్ ఎదుర్కొనే లేటెస్ట్ ప్రిపరేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం ఈ సూపర్ 100 బ్యాచ్ ప్రత్యేకత. డియర్ స్టూడెంట్స్, లేటెస్ట్ యూత్ ఎదుర్కొన్నటువంటి మరి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సెల్ ఫోన్స్. ఈ రోజున ఖచ్చితంగా గంటలో 4 నుంచి 5 సార్లు ఒకసారి మన సెల్ ఫోన్స్ మనం వాడడం జరుగుతుంది. మరి ఆ యొక్క సెల్ ఫోన్స్కి ఎడిక్ట్ అవ్వడంతో మంచి టాలెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా కాన్సన్ట్రేషన్ లోపంతో మరి ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫెయిల్యూర్స్ నిలబడడం జరుగుతుంది. మరి ఒక 6 నెలలు కంప్లీట్గా అన్నిటినీ వదిలిపెట్టి సీరియస్గా మనం ఏ లక్ష్యం కోసం అయితే పోరాడుతున్నామో ఆ లక్ష్యం మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే సెల్ ఫోన్స్కి చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి సెల్ ఫోన్స్ వల్ల లాభాలు కూడా ఉన్నాయి. మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ బ్యాడ్లీ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఫర్ ద నెగిటివ్ వేలో యూజ్ చేయడం జరుగుతుంది. మరి దాన్ని బేస్ చేసుకుని మన నల్గొండ క్యాంపస్లో క్లాస్ రూమ్స్లో సెల్ ఫోన్స్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. కేవలం హాస్టల్లో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవడానికి విత్ పర్మిషన్తోనే మరి ఆ ఫోన్స్ని అలౌ చేయడం జరుగుతుంది. మరి ఎటువంటి పరిస్థితుల్లో అన్నెసరీ విషయాలకి ఫోన్ మాట్లాడడానికి క్యాంపస్లో అనుమతి లేదు. మరి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీరు సక్సెస్ అవ్వడానికి మాత్రమే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 6 నెలలు మన మీద మనం
మనం నియంత్రణ చేసుకోలేనప్పుడు మరి హౌ కెన్ యూ విన్ ద టార్గెట్? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, ఇటువంటి విషయాల మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మరి మన ఇంట్లో ఉన్నప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా మన నెగిటివ్స్ మీద మనం విజయం సాధించలేము. అలాంటిది ఒక పాజిటివ్ వాతావరణంలో అందరూ సీరియస్గా పక్కన ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అన్నటువంటి ఒక ఫీలింగ్ అనేది నల్గొండ క్యాంపస్లో తీసుకురావడం జరుగుతుంది. మరి కాబట్టి ఈ రోజున స్టడీ అవర్స్ చూసుకున్నప్పుడు ఈవినింగ్ పూట 6 to 10 o'clock వరకు అఫీషియల్ స్టడీ అవర్స్ జరుగుతాయి. బట్ కాకపోతే చాలా మంది విద్యార్థులు 11, 12 o'clock వరకు కూడా కూర్చొని స్టడీ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది, ఎట్టి పరిస్థితుల్లో జాబ్ సాధించాలి అనే సీరియస్ పీపుల్కి నల్గొండ క్యాంపస్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ మీరు గమనించండి, మరి ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ యొక్క నల్గొండ క్యాంపస్ సూపర్ 100 బ్యాచెస్ అన్ని కూడా సూపర్ సక్సెస్ అవ్వడం జరిగింది. రీసెంట్గా మీరు చూసుకున్నప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్లో వరుసగా 4వసారి స్టేట్ టాప్ మార్క్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్స్ తీసుకున్నా, అండ్ కానిస్టేబుల్ ఎస్ఐ తీసుకున్నా, అండ్ వేరే యాజ్ డిఎస్సి టీచర్ జాబ్స్లో కూడా స్టేట్ టాప్ మార్క్స్ రీసెంట్గా కూడా నల్గొండ క్యాంపస్కి రావడం జరిగింది. ఈ యొక్క సక్సెస్ని గమనిస్తున్నటువంటి మా ప్రీవియస్ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్తోని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, అంటే తెలంగాణ బార్డర్ నుంచి మరి విద్యార్థులు అంత లాంగ్ నుంచి నల్గొండ క్యాంపస్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యార్థులు కూడా ఈ యొక్క సూపర్ 100 స్పెషల్ బ్యాచ్కి రావడానికి ప్రధాన ఉద్దేశము డిసిప్లిన్తో కూడిన హైలీ మోటివేషనల్ కాంపిటీషన్ అట్మాస్ఫియర్ స్టూడెంట్స్ మధ్య క్రియేట్ చేయడం, ముఖ్యంగా లేడీస్కు సేఫ్, సెక్యూరిటీ అండ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ప్రధాన కారణము. సో ఇక్కడ మీరు మా యొక్క ప్రీవియస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ వీడియోస్ కనుక మా యొక్క యూట్యూబ్ ఛానల్లో చూసినట్టయితే ఎందుకు మోస్ట్ ఆఫ్ ది లేడీస్ అందరూ కూడా నల్గొండ క్యాంపస్కి రీచ్ అవ్వడం జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ. డియర్ స్టూడెంట్స్, మరి కేవలం ఫేమస్ ఫ్యాకల్టీస్ ఉండడం వల్ల మాత్రమే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరగవు. ఖచ్చితంగా అక్కడ ఉండే మేనేజ్మెంట్ యొక్క కేరింగ్, అక్కడ ఉండే వాతావరణం కూడా ఖచ్చితంగా మన సక్సెస్లో పార్టిసిపేట్ చేస్తుంది. అటువంటి వాతావరణాన్ని నల్గొండ క్యాంపస్లో 2017 నుంచి 1 acre ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈస్ గోయింగ్ టు రీచ్ ఫర్ ద నల్గొండ సూపర్ 100 బ్యాచ్ ఆన్ 22nd September సండే మార్నింగ్ 10 AM. డియర్ స్టూడెంట్స్, అండ్ అదేవిధంగా పోలీస్ జాబ్స్కి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి స్పెషల్ పీఈటీ ఆధ్వర్యంలో డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, all are the details which has been mentioned right now. This is belongs to Super 100 Job Target Special Intensive Batch. Dear students, being a director, I am promising you that మరి కోచింగ్ అనేది కేవలం ఒక ఫ్యాకల్టీస్ని మరి క్లాస్ రూమ్లోకి పంపించి వారి యొక్క సబ్జెక్ట్ని స్టూడెంట్స్కి అందించడంతోనే విద్యార్థులు సక్సెస్ అవ్వరు. ఖచ్చితంగా వారిని ఫాలోఅప్లో తీసుకెళ్తూ వెంటనే ఎగ్జామ్ నిర్వహించి వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసి టాప్ 3 ర్యాంక్స్ నోటీస్ బోర్డులో పెట్టడంతో విద్యార్థుల మధ్యలో కాంపిటీషన్ అనేది రేజ్ అవుతుంది. అండ్ 24 hours వారు వేటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా కంప్లీట్ మీద స్టడీ మీదనే కాన్సన్ట్రేషన్ చేసే విధంగా నల్గొండ క్యాంపస్లో లేడీస్ వార్డెన్ పర్యవేక్షణలో ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ క్లాసెస్తోనే అద్భుతంగా 6 months క్లాసెస్ ఆల్మోస్ట్ ఒకసారి ఫీజు చెల్లిస్తే ఆల్మోస్ట్ 10 jobsకి మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. బీయింగ్ ఏ డైరెక్టర్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ ఏవైతే ఇక్కడ జరుగుతున్నాయో ఇవి ఖచ్చితంగా రాబోయేటటువంటి నోటిఫికేషన్లో మీరందరూ కూడా విజేతలుగా నిలబడే విధంగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నిరంతరం కూడా మీకోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కి సంబంధించి మరి మిడిల్ క్లాస్కి సంబంధించిన కేటగిరీ కానీ లోయర్ కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఫీజు విషయంలో కొంత మరి రిబేట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది విద్యార్థులు మరి ఈ యొక్క ఫీజు విషయంలో కొంత టెన్షన్ పడుతుంటారు. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్కి సంబంధించిన KLN ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే వేలాది మంది విద్యార్థులకి ఈ ఫౌండేషన్ ద్వారా మరి ఈ యొక్క కోచింగ్ ఫీజులో రిడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. డియర్
స్టూడెంట్స్, ఈరోజు మీరు గమనించినట్టయితే ఒక గ్రూప్స్కే 20 నుంచి 25,000 రూపాయలు ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. కేవలం క్లాసెస్ పెట్టేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒక్క క్లాసెస్ పెట్టడం వల్ల ఒకప్పుడు జాబ్ వచ్చిందేమో కానీ ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పేపర్కి ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టాలి, స్టూడెంట్ మీద కేరింగ్ తీసుకోవాలి అండ్ ఫంక్షన్ హాల్ కోచింగ్ని అవాయిడ్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ హాల్స్లో కోచింగ్ తీసుకోవడం వల్ల స్టూడెంట్ మీద ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఫోకస్ చేయడానికి అవకాశం ఉండదు, లిమిటెడ్ స్ట్రెంత్. అందుకనే ఇక్కడ సూపర్ 100 బ్యాచ్లో కేవలం బ్యాచ్కి 100 మెంబర్స్ని స్టేట్ వైడ్గా సెలెక్ట్ చేసుకొని వారి మీద ఫోకస్ పెట్టి ఈ యొక్క క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి కోచింగ్ ఫీజులో కూడా 50% ఫీజు డిస్కౌంట్ ఫౌండేషన్ ద్వారా మరి ఒక 50 మెంబర్స్కి మరి అందించడం జరుగుతుంది. యూటిలైజ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇప్పటికే మరి ఈ యొక్క న్యూ బ్యాచ్ అనేది మరి సెప్టెంబర్ 9th అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బట్ కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైనీ సీజన్ ఉండడంతోనే విద్యార్థుల కోరిక మేరకు ఈ యొక్క న్యూ బ్యాచ్ అనేది 22 సెప్టెంబర్ ఆదివారం ఉదయం 10 గంటలకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆ రోజున ఈ యొక్క బ్యాచ్ స్టార్ట్ అవడం జరిగింది. బట్ కాకపోతే ఈ యొక్క ఫీజుకి సంబంధించినటువంటి డిస్కౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ 9th అనౌన్స్మెంట్ చేయడంతో ఫేజ్ 1కి సంబంధించినటువంటి 50 అడ్మిషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి అండ్ ఫేజ్ 2కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఫస్ట్ 50 మెంబర్స్కి మరి ఈ యొక్క వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో అప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వెంటనే ఈ వీడియో చూసినటువంటి విద్యార్థులు మరి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి ఏ విధంగా ఈ యొక్క సీట్ని రిజర్వ్ చేసుకోవాలనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ యొక్క కోర్సు వైజ్గా ఫీజెస్ లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది, ఒకవేళ మీకు ఈ యొక్క ఫౌండేషన్లో కనుక సీట్ వస్తే ఫీజు ఎంత ఉంటుంది, హాస్టల్ ఫీజు డీటెయిల్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, గ్రూప్ 2, 3, 4 అండ్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎఫ్బిఓ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, పిఓస్కి సంబంధించి మరి 6 months కోచింగ్కి సాధారణంగా 20,000 ఫీజు ఉండడం జరుగుతుంది. మరి ఎవరైతే ఈ 50% ఫీ ఆఫర్లో కనుక సీట్ కనుక వచ్చినట్టయితే జస్ట్ దే హ్యావ్ టు పే ద 10,000 రూపీస్. 10,000 మీరు పే చేస్తే రిమైనింగ్ అంతా కూడా ఫౌండేషన్ బేర్ చేయడం జరుగుతుంది. బట్ కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, దిస్ అ వెరీ సీరియస్ ప్రోగ్రామ్. ఎక్కడ కూడా ఆబ్సెంటీస్ అనేవి ఉండకూడదు, రెగ్యులర్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, అటెండెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో స్టేట్ టాప్ మార్క్స్ సాధించిన విద్యార్థులందరూ కూడా ఈ ఫౌండేషన్ కిందికి ఈ ఫీజు రియంబర్స్మెంట్తోనే వారు సక్సెస్ అవ్వడం జరిగింది. ఒకప్పుడు మేము సాధారణంగా మరి అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఎగ్జామ్ నిర్వహించుకొని ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వారికి ఈ ఫీజు రిబేట్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మాత్రం మరి 50 సీట్స్ ఓపెన్ సీట్స్ మన యొక్క నల్గొండ క్యాంపస్లో ఈ యొక్క 50% సీట్స్ అనేవి ఎవరైతే మొట్టమొదటిసారిగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ 50 మెంబర్స్కి ఈ యొక్క ఆఫర్ అనేది వర్తించడం జరుగుతుంది. దో స్టూడెంట్స్ లాంగ్ నుంచి వచ్చేటటువంటి విద్యార్థులందరికీ కూడా మంత్లీ 4,500 హాస్టల్ ఫీజు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటేసారి గనక మరి 3 months ఫీజు ఒకటేసారి పే చేసుకుంటే గనక మంత్లీ 4,000 రూపీస్తోని 12,000 ఎట్ ఏ టైం ఫీజు పే చేసుకుంటే 3 months ఫీజు కూడా మీకు 12,000లోనే రావడం జరుగుతుంది. మరి అది మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి హాస్టల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డియర్ స్టూడెంట్స్, ఇప్పటికే ఈ యొక్క బ్యాచ్కి సంబంధించిన ఫీ ఆఫర్ డిస్కౌంట్ అనౌన్స్మెంట్ చేయడంతోనే హాస్టల్లో 70% సీట్స్ అనేవి ఆల్రెడీ ఫిలప్ అయిపోయాయి. ఎవరైతే లాంగ్ టర్మ్లో లాంగ్ నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు ఈ యొక్క హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేసి మరి ఈ ఫీ ఆఫర్కి సంబంధించిన అడ్మిషన్తో పాటు హాస్టల్ సీట్ను కూడా బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, మరి తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎక్కడా కూడా హాస్టల్ అనేది క్యాంపస్ లోపలే ఏర్పాటు చేయడం అనేది జరగలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ వి హ్యావ్ కోచింగ్ యాజ్ వెల్ యాజ్ హాస్టల్ ఫెసిలిటీ విత్ ఇన్ ద క్యాంపస్. ఆ యొక్క సెక్యూరిటీ వాతావరణం ఉండడంతోనే మరి ఎస్పెషల్లీ లేడీస్ అందరూ కూడా ఈ క్యాంపస్ని ఎన్నుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఒకవేళ లాంగ్ నుంచి వచ్చి హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు వెంటనే ఈ వీడియో చూసి ఫోన్ నెంబర్స్ లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, మరి ఫర్దర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ ఫౌండేషన్లో 10,000 ఫీజు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ప్లీజ్ కాల్ నౌ 9676642050 9392333648 9063554713 9063774713 నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే
మీకు ఫౌండేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఈజ్ బీయింగ్ ఏ డైరెక్టర్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ ఈ 6 months బ్యాచ్లో మీకు ఖచ్చితంగా ఒక్క జాబ్ అయినా సరే వచ్చే విధంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ కూడా మీకు నిరంతరం కూడా మీ ముందుండి నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. మరి సక్సెస్ఫుల్ అయినటువంటి స్టూడెంట్స్ హాస్టల్లో ఈ క్యాంపస్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థుల యొక్క వీడియోస్ ఈ యొక్క వీడియో లాస్ట్లో మీకు అందించడం జరుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మరింత సమాచారం కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.